ఇంజనీరింగ్ అయిపోయాక ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను జాబ్ చేస్తుండే 2019లో. సినిమా చేసా, యాక్టింగ్ చేసా, 30 రోజులు షూట్ చేసా. రిలీజ్ టైంకి సమ్మోహనంలో నరేష్ గారి లాగా అరే నా సీన్ లేదురా, లేవు సీన్లు. అప్పుడు పెద్ద దెబ్బ పడింది. ఇంకా మనం సినిమాటోగ్రఫీ చేద్దాం. ఏ సినిమా అది? ఎందుకులే బట్ చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ జర్నీ, చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేనేమనుకున్నా అంటే ఆ సీన్స్ అన్ని ఉంటే లైఫ్ చేంజింగ్ అనుకున్నా. లిటరలీ దేవర్ గుడ్ సీన్స్ ఫర్ ఫస్ట్ టైం యాక్టర్. అయిపోయింది లైఫ్ చేంజింగ్. ఇంకా మనం యాక్టింగ్ అప్పుడు మా ఇంట్లో చెప్పలేను జాబ్ మానేసా అని. ఓకే. జాబ్ పేపర్స్ పెట్టేసా. 2 days షూటింగ్ అయింది ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్. తర్వాత కేరళకి వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే ఆ రోజే పేపర్స్ పెట్టేసి ఇంకా వదిలేసా. మా ఇంట్లో చెప్పలేదు, సినిమా రిలీజ్ అయ్యాక చెప్దాం అనుకున్నాను. బట్ అది మిస్ఫైర్ అయింది. అది మా తర్వాత చెప్పావు లేదా? చెప్పా తర్వాత చెప్పా. ఇంకా సినిమాటోగ్రఫీ స్టార్ట్ చేశా మెల్లిమెల్లిగా. చెన్నైకి వెళ్ళేవాడిని, మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యా. ఇంకా అక్కడ జాయిన్ అయిపోదాం అనుకున్నా. అప్పుడే కోవిడ్ వచ్చింది.